వీళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి పనులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అవినీతి. యాక్చువల్గా ఈ అవినీతి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రాజశేఖర రెడ్డి గారు 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు ఇసుక అనేది జిల్లా పరిషత్తుల కింద ఉండేది, లోకల్ బాడీస్ కింద ఉండేది. అంటే గ్రామ పంచాయతీ, మండలం, అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్తు, ఈ మూడింటికి షేర్ వచ్చేది. తద్వారా లోకల్ బాడీస్ స్ట్రెంగ్తన్ అయ్యాయి. 2004 తర్వాత దీన్ని ఏం చేశారంటే తీసుకువెళ్ళి పూర్తిగా మైన్స్కి అప్పచెప్పేశారు. మైన్స్కి అప్పచెప్పిన తర్వాత ఇక వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం మొదలుపెట్టారు. ఇక 2019 తర్వాత అయితే మేము జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మిషన్ కానీ ట్రాక్టర్ కానీ లోనికి వెళ్తే ముందు ఆ డిపిఓని ఆ జిల్లా పరిషత్ చైర్మన్ నోటీస్ ఇచ్చి జైలు వేసే పరిస్థితి. ఇవాళ ఎటువంటి భయం కానీ ఎటువంటి ఆందోళన లేకుండా డైరెక్ట్గా మిషన్లు పెట్టి, ఒకసారి మీరు కనుక చూస్తే ఇవి ఇష్టానుసారంగా వాళ్ళు ఏ విధంగా ట్రాక్టర్లు ఉన్నాయి, లారీలు ఉన్నాయి, ఏ విధంగా ఈ రోజున ఈ 5 సంవత్సరాలు దోపిడీ చేశారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి దరిదాపుగా 45,000 కోట్ల రూపాయలు ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు. ఇంకొక 25,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ వైసీపీ అనుచరులు ఈ ఇసుక దోపిడీలో డబ్బు సంపాదించారు. ఈ డబ్బు సంపాదించి ఏం చేస్తున్నారంటే రేపు 24 ఎలక్షన్లో ఖర్చు పెడతానికి రెడీ అయ్యారు. నేను అందుకే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏమనంటే, మీరు ఈ విధమైనటువంటి అవినీతి ప్రభుత్వాన్ని మీరు కనుక వెంటనే ఇంటికి పంపించకపోతే భవిష్యత్తులో మీ పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజున మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మోడీ గారు ఒకటే చెప్పారు మీటింగ్లో, కాంగ్రెస్ పార్టీలాగా రాజనీతిని రాజకీయం కోసం చేయం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం మేము కలిసి పనిచేస్తాం, అందుకే ఈ ఎన్డీఏ కూటమని చెప్పడం జరిగింది. అది కాకుండా ఇంకొకటి కూడా చెప్పారు, జూన్ 4వ తారీఖున ఎవరైతే ఈ దేశంలో కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అవినీతి చేశారో వీళ్ళందరూ జైలుకి వెళ్తారు. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి. ఈ ఇసుక దోపిడీ ఎవరు చేశారో, లేదా ఇందాక పెద్దలు చెప్పినట్టు శివశంకర్ గారు చెప్పినట్టుగా మైన్స్లో రాయిని, మట్టిని, గ్రానైట్ని దేన్ని వదలకుండా చేశారో, అదేవిధంగా రఫీ గారు చెప్పినట్టుగా ఎర్రచందనం ఏదైతే చేశారో వాళ్ళని కూడా వదలకుండా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. అందరూ అడగొచ్చు, జరిగిపోయింది కదా ఎలా పట్టుకుంటారని. దీనికంతా టెక్నాలజీ వచ్చింది. ఈ రోజున మా గూగుల్ మ్యాప్స్లో గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడెక్కడ ఎన్ని గుట్టలు పెట్టారు, ఎక్కడెక్కడ ఎంత డెప్త్ తోవారు, మొత్తం డేటా ఉంది. అదేవిధంగా ఎన్ని లారీలు ఆ శాండ్ క్వారీ నుంచి, సపోజ్ ఇక్కడ తాడేపల్లి దగ్గర, లేదా పిడుగురాళ్ళ దగ్గర, లేదా గోదావరి దగ్గర, రాజమండ్రి దగ్గర తీసిన రోజుకి ఎన్ని లారీలు వెళ్తున్నాయో జీపీఎస్లో మొత్తం డేటా ఉంది. వాళ్ళ రోజు ఎన్ని లారీలు వెళ్తున్నాయో మూమెంట్ మొత్తం డేటా ఉంది. వాళ్ళ మొత్తం వీళ్ళందరూ కూడా ఈ 3, ఎందుకంటే మనం పంచభూతాలు గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని, వీళ్ళు దేన్ని వదల్లా. నీరుని అమ్మేశారు. వాళ్ళ కృష్ణానదిలో మీరు కనుక చూస్తే వాళ్ళ రైతులకు నీళ్లు తాగడానికి చెంబులు, బిందెలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కారణం నీరన్నీ కూడా కరెంటు కోసం వదిలేశారు. అదేవిధంగా ఇసుకని తీయటం వల్ల ఎన్నిసార్లు ఎన్జీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 18 కోట్ల రూపాయలు పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఆయనకి చివాట్లు పెట్టి పెనాల్టీ వేసినా కూడా ఎక్కడ కూడా భయపడినటువంటి పరిస్థితి.